కవిత చెప్పిన దాంట్లో ప్రూఫ్ అయింది వారి కుటుంబం కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందని. వాటాల్లో పంచుకునే వాటాలో లెక్కలు తేడాలు ఉండొచ్చు, కానీ వాస్తవం మాత్రం అవినీతి జరిగిందనే మాట ఆవిడ గారు చెప్పక ఒప్పుకున్నారు. కవిత గారి మాటల విషయంలో రేపు కేటీఆర్ గారు స్పందన ఏంటో ఆ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అవినీతి జరగలేదని కొందరు, లేదు జరిగింది ఫలానా వారి వల్లనే జరిగిందని కొందరు, లేదు ఫలానా వాళ్ళకి ఏం ముట్టలేదు ఉన్నదంతా ఫలానా వారికి పోయిందని కొందరు. ఈ రకంగా వీళ్ళ ప్రజల్ని తప్పుదో పట్టించి దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది కేసీఆర్ కుటుంబం. ఒకసారి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒకసారి కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనంతా కూడా ప్రజల్ని తికమక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. కేసీఆర్ దోషి. కేసీఆర్ ప్రమేయం వల్లే, కేసీఆర్ అధికార ఆదేశాల వల్లనే ఈ తతంగం జరిగింది. దాంతో హరీష్ రావు పాత్రధారే, ఇండైరెక్ట్గా కేటీఆర్ కవిత కూడా పాత్రధారులే. ప్రజల సొత్తు తినడంలో వీరందరూ భాగస్వామ్యం ఉంది. వీరితో పాటు ఆనాడు మంత్రులుగా చలామణ కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. అవినీతి మరకలు అంటినాయి.